చాలా తేడా ఉంది. ఇక మీరు చూస్తున్నారు కదా బాస్, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి మాట్లాడితేనే తేడా కనిపిస్తుంది కదా. బీజేపీ, టీఆర్ఎస్, జగన్ ఈ మూడు కూడా కలిసే ఈసారి మన మీద యుద్ధం చేస్తున్నది ఢిల్లీలో కూడా ఆయన మాట్లాడారు. అంటే మీరు కూడా ఏంటంటే పక్కన చాలా మంది కూడా వైసీపీ నేతలతో కూర్చున్న పరిస్థితి కూడా కనబడుతుంది. నేనేమంటే ఇప్పుడు నేను వచ్చింది బీసీ కులాలకు సంబంధించి. నా దగ్గర బీసీ అంటే ఇప్పుడు మొన్న జరిగింది, నేను మొన్న వచ్చిన నా ఎంబడి తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇక్కడ ఇబ్రాహీంపట్నం నుంచి ఉన్నారు నాతో పాటు, భీమవరం వరకు ఉన్నారు. ఎవరు వచ్చిన వాళ్ళు మొన్న సత్యం ఒకడు వాళ్ళ రిలేటివ్ చనిపోయింది పోయిండు. సత్యం ఇప్పటిదాకా ఉన్నాడు. చెప్పేది వినండి, నేను చెప్పేది సత్యము వాళ్ళ రిలేటివ్ చనిపోయింది, చెన్నైలో చనిపోయినారు. వాళ్ళ మదర్ ఫాదర్ని మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఒకటి. రెండోది ఏంటంటే అన్ని పార్టీలు ఇక్కడ ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. మొన్న వచ్చినప్పుడు టెలికాన్ఫరెన్స్లలో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే బంధుత్వాలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి అని చెప్పి నన్ను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరు? అరే నేను భయపడడం ఏది బాస్, వాళ్ళు భయపెట్టి వాళ్ళు మాట్లాడిన దాంట్లో భయపట్టినా ఎవరు ఊరుకోరండి. అవసరం అనుకుంటే అన్ని వదులుకుంటారు. ఇప్పుడు వాళ్ళేం పెద్ద బంగారంగా ఉన్నారని చెప్పేసి. రెండోది బంధుత్వాలు. ఇప్పుడు హరికృష్ణ శవం దగ్గర రాజకీయం మాట్లాడటానికి మా బంధుత్వాల గురించి ఎట్లా తెలుస్తుందా? ఇప్పుడు విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా అని చెప్పారు, మీరు సాక్ష్యం. ఆ రోజు మీడియా మీరే నన్ను ఇంకా ముందే మాట్లాడమన్నారు గుడ్లకి బయటకు వెళ్ళినాక. నేను దేవాలయం కదా బాగుండదంటే మీరే అక్కడ తీసుకుపోయి ఇగో ఇది మీడియా పాయింట్ సార్ మాట్లాడినానంటే మాట్లాడిన ఆ రోజు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.